బీహార్ ముఖ్యమంత్రి మారబోతున్నారా? నితీష్ ను రాజ్యసభకు పంపేస్తున్నారా? బీజేపీకి బీహార్ ముఖ్యమంత్రి పీఠం దక్కబోతోందా? అవునని అంటున్నాయి ఢిల్లీ రాజకీయ వర్గాలు. రాజ్యసభకు నితీష్ ను పంపబోతున్నారని, ఇందుకోసం నామినేషన్ పత్రాలు కూడా సిద్దమయ్యాయి అనే ప్రచారం ఊపందుకుంది. మార్చి 16 తర్వాత బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ రాజీనామా చేస్తారని కూడా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. బీహార్ ముఖ్యమంత్రి మారబోతున్నారా? నితీష్ ను రాజ్యసభకు పంపేస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది ఢిల్లీ రాజకీయ వర్గాల నుంచి. రాజ్యసభకు నితీష్ ను పంపించబోతున్నారని, ఇందుకోసం నామినేషన్ పత్రాలు కూడా సిద్దమయ్యాయని ప్రచారం ఊపందుకుంది. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, బీహార్ నుంచి వచ్చినటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నాబిన్ కూడా ఇప్పుడు రాజ్యసభకి రాబోతున్నారు. ఆయనకు సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఖరారు చేసింది. ఆయన కూడా బీహార్ నుంచే రాజ్యసభకు రాబోతున్నారు. అయితే ఇప్పుడు మరో సంచలనమైనటువంటి వార్త, నితీష్ కుమార్, ప్రస్తుతం బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ కూడా రాజ్యసభకు పంపే ఆలోచన జరుగుతుందన్నది ఇక ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ప్రచారం. ఇది దాదాపు ఖరారు అయిపోయినట్లుగానే మాకు అందుతున్నటువంటి సమాచారం. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు, కానీ మార్చి 16 తర్వాత నితీష్ కుమార్ రాజీనామా చేయవచ్చన్నది ఇక ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నితీష్ కుమార్ ప్రస్తుతం చూస్తే నిజానికి గత ఎన్నికల సమయంలోనే నితీష్ కుమార్ ని సీఎం కాకుండా బీజేపీయే సీఎం పదవి చేపట్టబోతుందని కూడా అందరూ భావించారు. అయితే అనుకోని కారణాల వల్ల ఇక సీఎం గా ఆయన్నే కొనసాగించాల్సిన పరిస్థితులు అక్కడ వచ్చాయనే చెప్పచ్చు. అయితే ఇప్పుడు ఆయన్ను కేంద్రానికి తీసుకొచ్చి, ఢిల్లీకి తీసుకొచ్చి అక్కడ బీజేపీ అభ్యర్థినే సీఎం గా చేయాలని కూడా బీజేపీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు నితీష్ కుమార్ ని కూడా ఒప్పించినట్లుగా తెలుస్తుంది. సో నితీష్ కుమార్ ని జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవాలన్న ఆలోచన ఇప్పుడు బీజేపీ కూడా చేస్తుంది. కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర ఇవ్వాలని కూడా భావిస్తుంది. అయితే అక్కడ ముఖ్యమైనటువంటి అంటే నితీష్ కుమార్ కుమారుడికి కీలకమైనటువంటి పదవులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. నిజానికి ముందు నితీష్ కుమార్ కుమారుడికే రాజ్యసభ ఇవ్వాలని కూడా భావిస్తున్నారంటే ఈ రోజు వార్తలు కూడా వచ్చాయి. కాదు, నితీష్ కుమార్ కాదు, నితీష్ కే ఇప్పుడు రాజ్యసభ ఇవ్వబోతున్నారన్న వార్తలు అయితే ఇప్పుడు వస్తున్నాయి. కేంద్ర రాజకీయాల్లో గతంలో కూడా చూసాం, ఆయన కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఆయనకు ఉంది. కేంద్రంలో కొన్ని మంత్రి పదవులు కూడా నిర్వహించారు. సో ఆ అనుభవంతోనే ఇప్పుడు ఆయన్ను ఇక్కడికి తీసుకురావాలని కూడా భావిస్తున్నారు. బీజేపీ ప్రస్తుతం బీహార్ లో అధికార కూటమిలో కూడా భాగంగా ఉంది. సో నితీష్ రాజీనామా చేస్తే సీఎం పదవి బీజేపీకి దక్కే అవకాశం ఉందని కూడా అందరూ భావిస్తున్నారు. అయితే అధికారికంగా సీఎం మార్పుకు సంబంధించి ప్రకటన అయితే రాలేదు, కానీ నామినేషన్ పత్రాలు మాత్రం సిద్ధమవుతున్నాయన్నది మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే కూటమి నుంచి ఇంకా ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మార్చి 16వ తేదీ తర్వాత ఆయన ఇక్కడ రాబోతున్నారన్నది ప్రచారం అయితే జరుగుతోంది. అయితే బీహార్ అసెంబ్లీలో ఇప్పుడు ఇద్దరు కూడా కూటమి ప్రభుత్వం బాగా జరుగుతుంది. అయితే అక్కడ బీహార్ లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీహార్ సంబంధించినటువంటి వ్యక్తి ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షునిగా ఉండటం, ఆయన కూడా రాజ్యసభకు రావటం, అదే స్థాయిలో బీహార్ ముఖ్యమంత్రిని కూడా ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ కేంద్రంలో కొంత బాగుంటుందన్న ఉద్దేశంతో బీజేపీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ మంత్రివర్గంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయాలన్న ఉద్దేశంతో మోదీ, అమిత్ షా ప్రయత్నాలు చేస్తున్నారు. సో బీజేపీ కార్యవర్గాన్ని, కొత్త కార్యవర్గాన్ని నితిన్ నాబిన్ ఎన్నుకున్న తర్వాత కొందరిని మంత్రివర్గం నుంచి పార్టీ నుంచి మంత్రివర్గానికి కూడా తీసుకురావాలనుకుంటున్నారు. సో ఆ తర్వాత బీహార్ ముఖ్యమంత్రిని మార్చిన తర్వాత కూడా ఇటు బీజేపీ పార్టీలో, ఇటు కేంద్ర మంత్రివర్గంలో కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.